ఎంత మహాపాండితుడు గాని గంగను పాటించాలి. గంగా శరణి ఏజెంట్కి ఇట్లా గడియాగదు. గంగ నిలవాలంటే తెల్లారబోదు పొద్దు మూకపోదు పూర్వకాలం అందునమ్మ వారి ఎల్లమ్మ మర్యాద మర్యాద అని ఏమి గల్లది. అమ్మవారి ఎల్లమ్మ ఎట్లా పుట్టింది ఎట్లా లగ్గం చేసుకున్నది. పూర్వకాలం అందున ఇడికి దగ్గర పులపడాన ఉన్నది వైకుంఠము ద్రాపర ఉన్నది బ్రహ్మాండము నట్టనము ఉన్నది ఎండుకొండ కలయాసము. వైకుంఠ నగరం పరపాల చేసేవాడు అటువంటి ఎప్పుడైతే విష్ణుమూర్తి బ్రహ్మాండం పరపాల చేసేవాడు బ్రహ్మదేవుడు కలయాసం పరపాల చేసేవాడు దేవాజంగమయ్య. బ్రహ్మదేవుని భార్య ఉన్నది సరస్వతమ్మ శంకర భార్య ఉన్నది రాఘకృష్ణ పెట్టారమ్మ పార్వతి. అటువంటి బ్రహ్మదేవుడేమో తలరాత రాస్తున్నాడు శంకరుడు ఏమో అన్నటువంటి అన్నం లేని వాళ్ళకి అన్నము పిల్ల లేని వాళ్ళకు పిల్లలు ఇస్తున్నాడు. అటువంటి విష్ణుమూర్తి దుష్ట రక్షణ అటువంటి దుష్ట శిక్షణ భక్త రక్షణ ఎప్పుడు చేస్తున్నాడు. అంటే భూలోక నగరం లోపల ప్రజలందరికీ అన్నాదం దొరుకుతున్నది. అడ్డానపడి లోపల గుప్తలు తెల్లకు అటువంటి ఎప్పుడైతే ముగా జీవరాశులకు అన్నం దొరుకుతుందో లేదో ఇప్పుడు వెళ్ళిపోతా అడవి లోపల అటువంటి అన్నం ఆధారము పక్షులకు దొరుకుతున్నాయో లేవో అని చూస్తాను చెప్పేసి పోతున్నాడు దేవుడే జంగమయ్యా. ఇప్పటికి గాని అప్పటికే గాని ఇంటే గురువు పెద్ద గురువు ఇంటికాడ పిల్లమే పెద్ద గురువు అంటారు. ఇల్లేలు పోవంగా ఇలా దీవనాడుతుండాలి కడప దాటి పొంగ కన్న తల్లిదండ్రుల దీవనాడుతుండాలి అటువంటి అరువు దాటి పొంగ అడవిలో దీవనాడుతుండాలి. ఇప్పటికి గాని అప్పటికి గాని ఇంత గురువు పెద్ద గురువు ఇంటికాడ మోగోనికి పిల్లమే పెద్ద గురువు అంటారు. ఇప్పుడే వెళ్ళిపోతా అటువంటి నా యొక్క సతీమణి దేవి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోతా చెరువులు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి గనగన గనగన గంట కొట్టుకుంటా ఓమముల శంఖ పట్టుకుంటా పర్వతమ్మ మాటకడ ఏర వచ్చినాడే. పర్వతమ్మ మెడకాడికి వచ్చిండు గనగన గన గంట కొట్టిండు ఓమముల శంఖ వాడినప్పుడు గంటల సప్పుడు వచ్చింది కడుపులో పడ్డది శంఖల సప్పుడు వచ్చింది చెవుల పడ్డది.